తెలంగాణకు వర్ష సూచన ఉందన్నారు వాతావరణ అధికారులు. ఇక జగిత్యాల, కామారెడ్డి, కరీంనగర్, నిర్మల్, నిజామాబాద్, సిరిసిల్ల, పెద్దపల్లికి వర్ష సూచన ఉన్నట్లు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఉత్తర జార్ఖండ్ పరిసరాల్లో అల్పపీడనం ఏర్పడడంతో వర్ష ప్రభావం ఉంటుందన్నారు నిపుణులు. గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందన్నారు. రైట్, ఇక మొత్తంగా ఏదైతే తెలంగాణకు వర్ష సూచన ఉన్నట్లుగా సమాచారం అంతా ఉంది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం అంచడానికి మా ప్రతినిధి కిషోర్ సిద్ధంగా ఉన్నారు. రైట్, చెప్పండి కిషోర్, అసలు మొత్తంగా ఉత్తర జార్ఖండ్లో అల్పపీడనం ఏర్పడడం వల్ల ఈ వర్ష సూచన ఉన్నట్లుగా తెలుస్తోంది. ఈదురుగాలులు కూడా వీచే అవకాశం ఉన్నట్లుగా సమాచారం అందుతుంది. దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ ఏంటి కిషోర్? జార్ఖండ్ తీర ప్రాంతంలో అల్పపీడన ద్రోణి ప్రభావంతో ఇటు ఉత్తర తెలంగాణ ప్రాంత జిల్లాల్లో అటు భారీ వర్షాలు ఉండే అవకాశం ఉన్నట్లు కూడా అటు వాతావరణ శాఖ హెచ్చరించింది. అయితే ముఖ్యంగా ఉత్తర తెలంగాణలోని నిజామాబాద్, కామారెడ్డి, జగిత్యాల, సిరిసిల్ల, మంచిర్యాల, నిర్మల్ వంటి జిల్లాల్లో అధిక మొత్తంలో భారీగా ఈదురుగాలతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉన్నట్టు కూడా వాతావరణ శాఖ చెబుతుంది. అయితే గంటకు 30 నుండి 40 కిలోమీటర్ల వేగంతో ఈ వర్షాలు గాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు కూడా హెచ్చరించింది. అయితే ప్రధానంగా చూసుకున్నట్లయితే ఈ వర్షాకాలం ప్రారంభమైన తర్వాత ఎక్కువ మొత్తంలో ఉత్తర తెలంగాణ ప్రాంతంలో ముఖ్యంగా వర్షాలు లోటు వర్షపాతమే ఉన్న నమోదైన పరిస్థితి. ఇప్పటికీ కూడా లోటు వర్షపాతమే ఉన్నట్టు కూడా అటు వాతావరణ శాఖ అధికారులు చెప్తూ వస్తున్నారు. ముఖ్యంగా చాలా వరకు కూడా రైతులు ఇప్పటికే నారుమూర్లు వేశారు, పంట పొలాలు దుక్కుదున్ని పంట పొలాలకు సిద్ధమయ్యారు. అయితే వర్షాలు లేకపోవడంతో చాలా వరకు కూడా రైతులు ఇబ్బందులు పడుతున్న పరిస్థితి. అలాగే ఉత్తర తెలంగాణ నడపని శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టులో కూడా నీరు లేకపోవడంతో అటు కాకతీయ, లక్ష్మి, సరస్వతి కెనాల ద్వారా నీటిని వదిలే పరిస్థితి కూడా లేదు. అయితే ఇప్పటికే గత వారం రోజుల క్రితం కురిసిన వర్షాలకు కొద్దిగా ఇంట్లో వస్తుంది. అటు ప్రస్తుతం మాత్రం అటు శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టులో 40 టీఎంసీల నీరు చేరుకుంది. అయితే 50 టీఎంసీల నీరు చేరుకున్న అనంతరం అటు కాకతీయ కాలువ ద్వారా నీటిని రైతులకు విడుదల చేసే అవకాశం ఉంది. దీంతో ఇప్పుడు జార్ఖండ్ తీర ప్రాంతంలో అటు అల్పపీడన ద్రోణి ప్రభావంతో వర్షాలు కురుస్తాయనుకోవడంతో రైతులు కూడా ఆనందం వ్యక్తం చేసిన పరిస్థితి మాత్రం కనిపిస్తుంది. అయితే కాకతీయ కెనాల్ ద్వారా నీరు విడుదల చేస్తే రైతులకు కూడా పొలాలకు నీరు వచ్చే అవకాశం మాత్రం కనిపిస్తుంది. అయితే ఈసారి మాత్రం వర్షాకాలం ప్రారంభమైనాక సరైన వర్షాలు లేకపోవడంతో లోటు వర్షపాతమే ఉన్నట్టు కూడా అటు వాతావరణ శాఖ అధికారులు చెప్తూ వస్తున్నారు. బోరుబావులు ద్వారానే ఇటు రైతులు వ్యవసాయంకు వెళ్తున్న పరిస్థితి మాత్రం కనిపిస్తుంది. అయితే ఈ అల్పపీడన ద్రోణి ప్రభావంతో ఉత్తర తెలంగాణ ప్రాంతంలో జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్న నేపథ్యంలో అటు రైతులు కూడా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఏదైనా పని ఉంటేనే బయటకు వెళ్లాలని కూడా అటు వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేస్తుంది. 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని కూడా చెప్తున్న పరిస్థితి మాత్రం కనిపిస్తుంది. 2 రోజుల పాటు ఇలాంటి వర్షాలు పడే అవకాశం ఉన్నట్టు కూడా చెప్తున్నారు. దీంతో అటు రైతులు కూడా ఆనందం వ్యక్తం చేస్తున్న పరిస్థితి మాత్రం కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ కిషోర్.